కొన్నిసార్లు కొందరు మనకి అబద్ధాలు చెప్తున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మనం తెలియనట్టే ఉండాలి. ఒకరు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మనము ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతలో ఉన్నారో మనం కూడా అంతలోనే ఉండాలి. ఓవర్ లవ్, ఓవర్ కేర్ చూపించడం వల్ల మనం ఎర్రిపప్పలం అవ్వడం తప్ప ఇంకా వేరే ఏముండదు అక్కడ. ప్రపంచంలోనే పెద్ద పాపం ఏదన్నా ఉంది అని అంటే మనల్ని ప్రేమించని వాళ్ళని కూడా మనం అతిగా ప్రేమించి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నెన్నో ఆశిస్తుంటాం కదా. అందుకే ఒకరిని ప్రేమించడమే పెద్ద పాపం. అసలు ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే అవతల వాళ్ళకి మన మీద లేనప్పుడు మనకు కూడా వాళ్ళ మీద ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు అయితే మా చుట్టుకి ఇంజెక్షన్స్ వేయించేది ఉండే, ఇక నా తుట్టి గ్యాంగ్ మొత్తం తీసుకొని వెళ్ళిన. పాపం చుట్టుకి 3 ఇంజెక్షన్స్ వేసినారు. అసలు మస్తు ఏడ్చింది. మళ్ళీ ఇప్పటింతలో అయితే ఇంజెక్షన్స్ ఏం లేవు. ఇంకా ఆఫ్టర్ 5 years తర్వాత రమ్మన్నారు. ఇంజెక్షన్స్ వేయించిన దగ్గర పక్కన చిన్న పార్క్ ఉండే, ఇక ఏడుస్తుంది బాగా అని చెప్పి పార్క్ తీసుకెళ్లి ఇద్దరుసేపు ఆడిపించి పోయేటప్పుడు అయితే ఆటోకి వెళ్ళినాం. ఎండ గురించి అంత అర్థం కాలేదు. వచ్చేటప్పుడు అయితే ఇక నేను తీసుకెళ్తే పిన్ని గల్లీలోకి వెళ్ళి షార్ట్ కట్లు వెళ్ళిపోదాము, ఆటోకి ఎందుకు అని చెప్పి తీసుకొచ్చారు. పెద్ద దూరం ఏం లేదు, నడవచ్చు, కానీ ఆ ఎండకి నడవడం పెద్ద టాస్క్ అసలు. ఇక సరేలే 50 రూపీస్ అయినా సేవ్ అయితే అనుకుని నడుచుకుంటూ అయితే వచ్చినాం, కానీ ఆ ఎండకి అసలు అవ్వట్లే అని అదే 50 రూపీస్ పెట్టి థమ్స్ అప్ తీసుకుంది ఆయన. ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బై బాయ్.